అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక కొత్త విషయం గురించి మాట్లాడుకుందాం. కొత్త విషయం అంటే నిజంగా కొత్త విషయమే. మన దేశంలో భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న వర్గాల వారు ఉన్నారు. అన్నిటి సమ్మేళనమే భారతదేశం. అందుకే అనేవారు భిన్నత్వంలో ఏకత్వం అని. మన దేశం అలాంటిది, చాలా మంచి దేశం. ఈ విషయాన్ని ఇప్పుడు కొంచెం ఫన్నీ సైడ్గా మనం మాట్లాడుకుందాం. విషయంగా చెప్పాలంటే తమిళియన్స్, పంజాబీలు చాలామంది అంటుంటారు తమిళియన్స్, పంజాబీస్ చాలా గట్టిగా మాట్లాడతారు. గట్టిగా అంటే హై డెసిబిల్స్. మనిషి పక్కనే ఉన్నా సరే డెసిబిల్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకో విషయం, అలా మాట్లాడుతూనే ఉంటారు. అంత ఊపిక ఎక్కడి నుంచి వస్తుందో. వాళ్ళు ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆ ఎంజాయ్ చేయడం ఎలా ఉంటుందంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ వీళ్ళిద్దరికి, చాలా ఎక్కువ. ప్రతి మనిషికి ఉండాలి అది. ప్రతి విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కుని దాన్ని ఎంజాయ్ చేయగలగడం వాళ్ళకి బాగా తెలుసు అందరికంటే. తమిళియన్స్ వాళ్ళ భాషలో ఎక్కువగా క్లిష్టమైన పదాలను ఉపయోగించడానికి ఇష్టపడతారు. వాళ్ళ భాషాభిమానం అయి ఉంటుంది, మంచిదే కాదను. తమిళియన్స్, పంజాబీల్లో మనం ఎక్కువగా చెప్పుకోవాలంటే వీళ్ళిద్దరిలో తమిళియన్స్ బాగా తెలివైన వాళ్ళు, నిజంగా తెలివైన వాళ్ళు ఒప్పుకోవాలి. సిబి రామన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా, రామానుజం ఆ కాలం నుంచి ఈ కాలం దాకా మన గూగుల్ చీఫ్ కానీ చాలా తెలివైన వాళ్ళు ఒప్పుకోవాలి. పంజాబీస్ అంత తెలివైన వాళ్ళు కాదు అని అనలేను, కానీ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఖుష్వంత్ సింగ్, ఆర్కే లక్ష్మణ్ వాళ్ళు ఒకప్పుడు కార్టూన్స్ వేసేవాడు. ఖుష్వంత్ సింగ్ ఆయనే వేసారు చాలా కార్టూన్స్ తమ తోటి పంజాబీస్ మీద. ఎవరో ఒక టగ్బన్ తీసుకెళ్ళి గోక్కుంటూ ఉంటే లోపల డొల్లంతా ఉన్నట్టు మళ్ళీ ఇలా పెట్టుకున్నట్టు ఆయన స్వయంగా పంజాబీ ఏంటి అలాంటి కార్టూన్స్ వేసేవాడు. ఆర్కే లక్ష్మణ్ గారికి తమిళియన్స్ మీద కార్టూన్స్ వేయలేదు, కానీ ఆయన తెలివితేటలకి ఉదాహరిస్తాను ఇప్పుడు నేను. ఇద్దరిలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ, ఇంతకుముందు చెప్పినట్టు మంచిదే. కానీ అది ఒక్కసారి మితిమీరి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ప్రతిదానికి పగలబడి నవ్వడం, ప్రతి చిన్న విషయానికి మనకి అనిపిస్తుండే, నాలాంటి వాడికి ముఖ్యంగా. అందులో అంత నవ్వొచ్చేదే ఉందిగా అని. కానీ తెగ నవ్వుతారు. ఇప్పటికే వాళ్ళ సినిమాలు చూడండి, తెగ ఫన్నీగా ఉంటాయి. అంటే ఫన్నీ అంటే వాళ్ళకి ఫన్నీగా, మనకు అంత నవ్వు రాకపోవచ్చు. ఎవరో ఒక నల్లటి వ్యక్తిని పెట్టి ప్రతిదానికి కుళ్ళు జోకులు అనలేం, కానీ మనకు అనిపిస్తాయి. మన వాళ్ళే కాదు అనేస్తారు కుళ్ళు జోకని. వాళ్ళు ప్రతిదానికి నవ్వుతూనే ఉంటారు. అది మంచిదే, కానీ నవ్వొచ్చిన చోట నవ్వాలి. నవ్వుగా కితకర్లు పెట్టి నవ్వించడం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది. అదంతా అతి. వాళ్ళే దేశంలో గొప్పవాళ్ళు అనుకుంటారు వీళ్ళిద్దరు. చాలా ముఖ్యమైన విషయం. ఇద్దరు తమిళియన్స్, పంజాబీస్. మేమే గొప్పవాళ్ళం, మా సంస్కృతే గొప్పది, మా వాళ్ళే దేశం నడుస్తుంది, మా భాషే గొప్పది. నిజంగా వాళ్ళ భాష గొప్పదే, అన్ని భాషలు గొప్పవే. బెంగాలీ ఎంత మంచి భాష అండి. రవీంద్రనాథ్ ఠాగూర్, గోపీచంద్ ఎన్ని పుస్తకాలు రాశారు, చాలా మంచి భాష. అలాగే మన తెలుగు, దేశ భాషలందు తెలుగు లెస్స అందరు. శ్రీకృష్ణదేవరాయలు అంతటి వారు. మనం తక్కువ తిన్నామా? కాకపోతే మనం డంబాలు కొట్టుకోం, వాళ్ళు డంబాలు కొట్టుకుంటారు. కావాలని పదే పదే మర్చిపోతారేమని. వాళ్ళు మర్చిపోతారనా లేకపోతే మనకి గుర్తు చేయాలన్నా అర్థం కాదు. వాళ్ళ వల్లే దేశం నడుస్తుంది అనుకుంటారు. వాళ్ళే దేశంలో చాలా గొప్పవాళ్ళు అనుకుంటారు. వాళ్ళ సంస్కృతే గొప్పది అనుకుంటారు. సంస్కృతి అనేది అందరికీ ఉంటుంది. మనం నార్త్ ఈస్ట్ సైడ్ వెళ్ళా ఉంటే నాగాల్యాండ్, బోడోస్, ఆ ట్రైబల్స్ పూసలు అవి కట్టుకుని వాళ్ళ జనజీవనం డౌన్ టు ది ఎర్త్, ఆ హిల్లీ ఏరియాస్లో చాలా బాగుంటుంది. మనం ఏదో ప్యాంటు షర్టు వేసుకుని కారులో తిరిగితే మన సంస్కృతి బాగున్నట్టు లెక్క. సంస్కృతి వాళ్ళు ఇంకా వదలలేదు. నార్త్ ఈస్టర్న్ సైడ్ మనం అందరూ ఎప్పుడో తిలోదగాలు ఇచ్చేసాం. తమిళన్స్ కూడా ఇచ్చేసారు. వాళ్ళ సంస్కృతి అంత గొప్పది అనుకునే వాళ్ళు గుళ్ళు గోపురాలు సరే ఉంచుకున్నారు, కానీ వాళ్ళ సంస్కృతికే ఉనికికే వాళ్ళు ద్రోహం చేశారు అనిపిస్తోంది. రాను రాను సనాతన ధర్మానికి ఎసరు పెట్టే విధంగా వాళ్ళు మాట్లాడడం, ప్రవర్తించడం,
అలా ప్రవర్తించే వాళ్ళకి సపోర్ట్ చేయడం, మళ్ళీ మళ్ళీ వాళ్ళకే ఓట్లు వేయడం చాలా విడ్డూరంగా ఉంటుంది. తమిళియన్స్ దేశాభిమానం కంటే ప్రాంతీయవాదం ఎక్కువ, ఇద్దరికీను చాలా ఎక్కువ. ప్రాంతీయ అభిమానం ఉండాలి, ప్రాంతీయవాదం ఉండకూడదు. అది దురభిమానంగా అసలు మారకూడదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఖలిస్తానీలు ఇప్పుడు చూడండి, మేము గొప్పవాళ్ళం, మా భాష గొప్పది, మేము శ్రద్ధాంజలం, మాకు వేరే దేశం కావాలి. అలా ఎలా కుదురుతుంది? కుదరదు కదా. తమిళియన్స్ అంతే, మేము గొప్పవాళ్ళం, మా భాష గొప్పది, మేము సెపరేటు, మాకు సెపరేట్ దేశం కావాలి అనే కల్చర్ ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో. ఆ భావంతో వాళ్ళు శ్రీలంక దాకా వెళ్ళిపోయారు. అక్కడ ఎల్టీటీ మొదలుపెట్టారు, మాకు వేరే ప్రత్యేక దేశం కావాలన్నారు. తన్ని తగిలేశారు వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళు ఆ కల్చర్ ఉంది, ఆ భావజాలం ఉంది. మేము వేరు, సెపరేటు. సెపరేటిజం అనేది వాళ్ళు అంతకంటే ముందు తమిళన్స్లో మొదలైందేమో అనిపిస్తుంది నాకు. తప్పులుంటే కింద కామెంట్ చేయండి. ఇంకో విషయం, దేశంలో కానీ విదేశాల్లో కానీ తోటి తమిళియన్, తోటి పంజాబీ కనిపిస్తే వాళ్ళు హక్కును చేర్చుకుంటారు. మంచిదే, కాదను. కానీ ఆ హక్కును చేర్చుకోవడం ఒక భారతీయుడిగా కాదు, ఒక తమిళియన్గా, ఒక పంజాబీగా తోటివారిని చేర్చుకుంటారు. ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు మిగిలిన వాళ్ళని తక్కువ చేస్తున్నారు అని. ఎందుకంటే నాకు కొంచెం స్వీయ అనుభవం ఉంది. నేను ఢిల్లీ, మేరట్ అక్కడ పనిచేసినప్పుడు మన సౌత్ నుంచి చాలామంది వచ్చేవారు. నన్ను కూడా అన్నారు, ఓ మద్రాసి అన్నారు. అంటే అక్కడ నార్త్ ఇండియన్స్ వాళ్ళ దృష్టిలో ఆ రోజుల్లో సౌత్ ఇండియా అంటే మద్రాసే. సరే, అక్కడ తమిళియన్స్, కేరళైట్స్ వచ్చేవాళ్ళు. తమిళియన్స్ ఎక్కువ మంది. నా రూమ్లో కూడా చాలామంది ఉండేవాళ్ళు. కానీ నాకంటే వేరే తమిళియన్స్ ఎవరైనా వస్తే రూమ్లో ఉండేవాడిని, నాకంటే వాళ్ళంటేనే అభిమానం ఎక్కువ. నో ప్రాబ్లం, నాకు అదేం లేదు కదా. ఎవరు మన వాళ్ళు కాదు, ఎవరు పరాయి వాళ్ళు కాదు. బెస్ట్ థింగ్ అది. వాళ్ళు దేశంలో కానీ విదేశాల్లో కానీ ఉద్యోగ నిమిత్తం కానీ వ్యాపార నిమిత్తం కానీ వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే ఎలాగైనా సరే అడ్జస్ట్ అయిపోతారు. ఆ ఫెసిలిటీస్ బాగాలేదు, ఈ సౌకర్యాలు బాగాలేదు, అక్కడ మన ఫుడ్ దొరకదు, అక్కడ వాతావరణం బాగోదు, తెలిసిన వాళ్ళు లేరు, ఇలాంటివి ఉండవండి. మన తెలుగు వాళ్ళు అన్ని చోట్ల అడ్జస్ట్ అవ్వలేరు. వాళ్ళు మాత్రం అడ్జస్ట్ అయిపోతారు. ఎంత అడ్జస్ట్ అయిపోతారంటే వాళ్ళు అక్కడ సంఘాలుగా ఏర్పడి కొంతకాలానికి అక్కడ సెటిల్ అయిపోయి సంఘాలు, అసోసియేషన్లు కూడా ఏర్పరచుకుని వాళ్ళ ఉనికిని అందరికీ తెలియజేయాలని అనుకుంటారు. గొప్పదే, మంచిదే అది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళలో తిండి పుష్టి ఎక్కువ. తమిళియన్స్ వాళ్ళ ఫుడ్ కానీ ఆ కూటు సాంబార్ ఏదో అంటారు, చాలా ఇష్టపడతారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే. పంజాబీస్ కూడా వాళ్ళ ప్రత్యేక వంటకాలు ఉంటాయి కొన్ని, చాలా ఇష్టపడతారు, చాలా బాగా. మంచిదే అది. ఇద్దరిలో అంటే ఎవరు అందరూ ఇష్టపడతారు దేశంలో, కానీ వీళ్ళకి వచ్చి ఎక్కువ. అది ఎక్కువ అంటే మనం టాపిక్ అది కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. ఇంకో విషయం, వాళ్ళలో గ్రూపిజం ఎక్కువ. గ్రూపిజం ఎంత గ్రూపిజం అంటే వెళ్ళిన ప్రతి చోట మేము తమిళియన్స్, వాళ్ళ కట్టుబొట్టు, ఆ విభూది పూసుకోవడాలు మంచిదే కాదన్నా. ఎక్కడికి వెళ్ళినా సరే నేను భారతీయుడిని అని చెప్పుకోవాలి, మంచిదే. కానీ నేను ఎందుకు ఈ విషయం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, రెండు విధాలుగా మాట్లాడుతానని అనుకోకండి. మనం అయితే అలా చేస్తామా? మనం ఎక్కడికి వెళ్తే, అమెరికా వెళితే అమెరికన్లా సెటిల్ అయిపోతాం, అమెరికన్లా బిహేవ్ చేస్తాం. జపాన్ పెడితే జపనీస్లా మారిపోతాం. మళ్ళా ఉన్న ఈ గొప్పతనం అనుకుంటారు, అవ్వచ్చు. వాళ్ళది మాత్రం అది గొప్పతనమే. అలాగే మన తెలుగు ప్రజల్లో మాత్రం ప్రాంతీయవాదం కంటే దురభిమానం ఎక్కువ ప్రాంతీయవాదంలో. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, 1953లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా మొట్టమొదటిగా ఏర్పడిన రాష్ట్రం మనదే. మంచిదే. తమిళనాడు నుంచి, చెన్నై నుంచి విడిపోయాం. చెన్నై ప్రెసిడెన్సీ అనేవారు, విడిపోయాం. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం మనది దేశంలో. బాగానే ఉంది, కొంతకాలం బాగానే ఉన్నాం. కానీ తమిళియన్స్ లాగాను పంజాబీస్ లాగాను కాకుండా మనలో మనమే తన్నుకుంటాం. ఎలా తన్నుకుంటామంటే,
మొన్న ఎవరో కేసీఆర్ లాంటి వారు పుట్టుకొచ్చి సత్యాగ్రహాలు చేసి హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళకు రాష్ట్రం ఇచ్చేసాం. అన్నదమ్ములో చెప్పుకుంటాం మనం. తెలుగు పౌరుషం, తెలుగువారి ఆత్మాభిమానం ఎక్కడ పోయాండి ఇవన్నీ? మొక్కలు చెక్కలు ఎందుక? అన్నదమ్ములు తనుకోవడానిక విడిపోయాం. హిస్టరీ రిపీట్స్ అంటారు. డెఫినెట్లీ ఇట్ విల్ రిపీట్. మనం ఉండకపోవచ్చు, కానీ ఇట్ విల్ రిపీట్. కాలం అనేది ఎవరికో ఆగదు, ఎవరికి చెప్పదు కూడా. కాలం శాశ్వతం, మనం కాదు. హిస్టరీ రిపీట్స్ అని ఎందుకన్నానంటే, ఇంకో 50 ఏళ్ళు గడిచాక ఇంకో పెద్ద ఆయన పుట్టుకొచ్చి రాయలసీమ సైడు కేసీఆర్ లాంటి వ్యక్తి, అరే తిరుపతి మనది, చిత్తూరు మనది, ఈ తిరుపతిలో వచ్చే ఆదాయం అంతా ఆంధ్ర వాళ్ళు అనుభవిస్తున్నారు, దోపిడీ ఇది, మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఆయన కూడా సత్యాగ్రహం, హాస్పిటల్లో చేరడం, ఇవన్నీ అయితే చెప్పలేం. హిస్టరీ విల్ రిపీట్ అగైన్. మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు అనుకోండి, వీ కెన్ డూ నథింగ్. మనం చేసింది అదే కదా. సరే, ఈ విషయం కాదు, కానీ తమిళియన్స్, పంజాబీస్లో ఉన్న ప్రత్యేకతలు ఇవి. కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అన్నీ చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకున్నాం. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోలు అందరికీ చూస్తూనే ఉన్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు బాగా తక్కువ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.